Epistle of Colossians. కొలస్సీయులకు రాసిన పరిశుద్ధుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక దయచేసి నాతో కూడా చెప్పండి. కొలస్సీయులకు రాసిన Paul's Epistle to Colossians. పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక Chapter 3. 3వ అధ్యాయము Verses 1 to 4. 1 నుంచి 4 వచనాల వరకు. Colossians 3, 1 to 4. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. Since then you have been raised with Christ, set your hearts on the things above, where Christ is seated at the right hand of God. Set your minds on things above, not on things of the earth, for your life and the life is hidden with Christ in God. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రార్థనలో ప్రభు వైపు మనం చూసుకున్నాం. Gracious God, thank you Lord for being with us through this worship service. కృప కలిగిన దేవా, ఈ ఆరాధన సమయం అంతయు మాతో కూడా ఉన్నందుకే నీకు వందనాలు. Lord, we want to meditate on your word. ప్రభువా, నీ వాక్యమును ధ్యానించాలని మేము కోరుచున్నాము. Lord, hide me behind the cross. ప్రభువా, శిలువ చాటున నన్ను మరుగుపరచుము. Put your words in my mouth. నీ మాటలను నా నోట ఉంచుము. Speak to me. నాతో మాట్లాడుము. Speak to me. నా ద్వారా మాట్లాడు. Lord, I am only a mouthpiece. ప్రభువా, నేను నీ బోరుగా వాడవాలని కోరుచున్నాను. Let your word go with all power and authority. ప్రభువా నాయన, ఈ యొక్క సమాజంలోకి నీ వాక్యము నీ శక్తి అంతటితో కూడా వెళ్ళును గాక. Lord, help to give the receptive ears, ప్రభువా, వెనుకలిగిన చెవులకు ఉన్నట్టు సహాయం చేయము. heart and mind to understand, గ్రహించు హృదయమును మనస్సును దయచేయము. and feet to obey and walk according to your word. ప్రభువా, నీ వాక్యమును విధేయత చూచి వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా సహాయం చేయము. Help us to feel your presence. నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయము. Take control of each one of us. మాలో ప్రతి వారిని కూడా నీ ఆధీనంలో ఉంచుకున్నాం. The whole time may be of spiritual edification for us. ఈ సమయం అంతా కూడా మా ఆత్మీయమైన క్షేమం కొరకు వినియోగించబడును గాక. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. Amen. My dear brothers and sisters, as overcomers and believers, we have to lead an overcomer's life, victorious life. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసును అంగీకరించిన వారుగా జయ జీవితం జీవించే వారుగా మనం అందరం కూడా ఆ జయ జీవితం కలిగిన వారుగా ఉండాలి. We have to lead an overcomer's life, a victorious life. విజయవంతమైనటువంటి జీవితము జయ జీవితము మనం అందరం కూడా నడవవలసిన అవసరం ఉంది. We have to live holy life and righteous life. పరిశుద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి జీవితం మనం జీవించాలి. Only the resurrection power of Jesus Christ can give us this victory. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మాత్రమే ఈ యొక్క విజయం మనకు ఇవ్వగలదు. So we have to identify the redemptive act of the Lord Jesus Christ. ఆ యొక్క ప్రభు యొక్క రాకడతోటి మనం గుర్తించుకోవాలి. కాబట్టి Redemptive act of Lord Jesus Christ. ఆయన యొక్క విమోచన క్రియతోటి మనం గుర్తించుకోవాలి. What is the redemptive act of Lord Jesus Christ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఈ విమోచన క్రియ అంటే ఏమిటి? Why did Jesus Christ came to this world? యేసుక్రీస్తు అసలు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? What is the purpose of leaving his heaven glory and coming to the world born as a man? ఆ మహిమాయుక్తమైనటువంటి ప్రదేశమును వదిలిపెట్టి ఈ లోకమునకు రావాల్సిన ఉద్దేశం ఏమిటి? So let us see the redemptive, meditate on this redemptive act of Jesus Christ and identify with that act so that we can live holy, righteous, overcomers, victorious life. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఆ విమోచన క్రియను ఏమిటో మనం గ్రహించి దానిని ధ్యానించి ఆ విధంగా దానితో గుర్తించుకొని అటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. Please turn me with the epistle of Romans. రోమీయులకు రాసిన పత్రిక నాతో కూడా మీరు తిప్పండి. రోమీయులకు రాసిన పత్రిక Romans chapter 6. 6వ అధ్యాయము. We see a few words. ఇక్కడ కొన్ని వచనాలు మనం చూసుకుందాం. Romans chapter 6. రోమా 6వ అధ్యాయము 137వ పేజీ Verse 2. 2వ వచనం. We died to sin, how can we live in it any longer? అట్లా అనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదుము. Verse 6. 6వ వచనం. Our old self was crucified with him
we should no longer be slaves to sins. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. Verse 22. 22వ వచనం. Now that you have been set free from sin and you have become slaves to God, the benefit you reap leads to holiness, and the result is eternal life. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we are set free from sin. మనము పాప దాస్యం నుంచి మనకు విమోచన చేయబడింది. So what is the benefit of being set free from the sin? ఈ పాపం నుంచి విమోచింపబడటం వల్ల కలిగే మేలేంటి? We as sinners have become holy people. పాపులమైనటువంటి మనము ఇప్పుడు పరిశుద్ధులుగా ఏర్పరచబడ్డాం. Once we were sinners, we were heading for hell. Now we are saved and we have eternal life. ఒకప్పుడు నరకమునకు వెళ్ళవలసిన పాపులుగా ఉన్న మనము ఇప్పుడు విమోచింపబడి ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఏర్పరచబడ్డాం. We can sum it up like this, that we are dead to sin. సంక్షిప్తంగా చెప్పాలంటే మనము పాప విషయమై చనిపోయిన వారు, and we are alive in Jesus Christ. క్రీస్తునందు ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నవారు. So we have to identify with the redemptive act of Jesus Christ. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క విమోచన క్రియతో మనం ఐక్యత కలిగి దాంట్లో మనం గుర్తించుకోవాలి. What is this redemptive act? How can we identify? We have studied now. కాబట్టి ఈ విమోచన క్రియ ఏంటి, దానితో ఐక్యత ఏ విధంగా కలిగి ఉంటామనే దానిని మనం ధ్యానిద్దాం. Once again, let us see this Romans chapter 6, 1 to 6 verses. కాబట్టి ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలను చూసుకుందాం. We have to identify with the redemptive act of Jesus Christ. క్రీస్తు యొక్క విమోచన క్రియతో మనల్ని మనం గుర్తించుకోవాలి. Redemptive act is we must be crucified with Jesus Christ. We must be buried with Him. కాబట్టి దాని అర్థం ఏంటంటే మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఆయనతో కూడా మనం పాతి పెట్టబడాలి. And then we must raise with Jesus Christ. తరువాత ఆయనతో కూడా తిరిగి మనం పునరుద్ధరించబడాలి, తిరిగి లేవాలి. That means then we have eternal life, new life. దాని అర్థం ఏంటంటే నూతన జీవము, నిత్య జీవము మనకు కలుగుతుంది. Once we identify with the redemptive act of Jesus Christ, all the spiritual blessings will be ours. ఒక్కసారి ఆ విమోచన క్రియతో గుర్తించుకొని మనకు ఐక్యత కలిగినప్పుడు ఆ యొక్క పునరుద్ధానమైనటువంటి నూతన ఆ యొక్క అన్ని ఆశీర్వాదాలు కూడా మనకు కలుగుతాయి. The greatest benefit is the liberty, the freedom from the bondage of sin. అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే పాప దాస్య బంధకముల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. It is said it's a glorious liberty. అదేమిటంటే ఒక మహిమాయుక్తమైనటువంటి విమోచన చెప్పాలి. So what is this bondage of sin? How we are liberated, set free from this bondage of sin and live a holy life, righteous life, victorious life, overcomes life. ఈ పాపదాస్య బంధకములు అంటే ఏమిటి, దాని నుంచి విడుదల స్వతంత్రం మనకు ఎలాగలిగింది, ఈ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి సంతోషభరితమైన జీవితం ఏ విధంగా జీవించాలి. We have to examine ourselves and see, are we liberated, set free from the bondage of sin, or still we are under the bondage? మనల్ని మనం పరీక్షించుకొని ఈ యొక్క పాపదాస్యం నుంచి స్వతంత్రులుగా చేయబడ్డామా లేదనే విషయాన్ని మనం ఇప్పుడు గమనించుకోవాలి. Let us see from a few verses from the Bible and see from what all the bondages God, the resurrection power of Jesus Christ will set us free, liberate us. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాల ద్వారా ఈ పాపదాస్యం ఎటువంటి పాపదాస్యం నుంచి మనల్ని విమోచించాడో కొన్ని వచనాల ద్వారా మనం చూసుకుందాం. Let us turn with First Peter, Epistle of First Peter. పేతురు రాసిన మొదటి పత్రిక చూసుకుందాం. First Peter, మొదటి పేతురు chapter 4, 4వ అధ్యాయము verse 1 to 3. 1 నుంచి 3 216వ పేతురు. First Peter, chapter 4, verse 1 to 3. 1వ పేతురు 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. Since Christ suffered for us in the flesh, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక, verse 2, we need no longer live in the flesh for the lust of the flesh and the lust of the money. ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలియక నేమీ లేక. What is this lust of the flesh? ఈ యొక్క శరీర ఆశలు అనగా ఏమిటివి? Verse 3 says this.
ఈ యొక్క 3వ వచనంలో ఉంది చూడండి. No more to live in debauchery, lust, drunkenness, revelries, drinking parties, debauchery, idolatry. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచున్నవారు. These are all the lust of the flesh. ఇవన్నీ కూడా శరీర ఆశకు సంబంధించినవి. These are called the works of the flesh. ఇవి శరీర క్రియలుగా మనం వీటి గురించి చెప్తాం. There are so many things about this lust of the flesh. ఈ శరీర ఆశల గురించి అనేక విషయాలు ఉన్నాయి. In Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 19. 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. There are 17 works of the flesh here. ఇక్కడ 17 శరీర క్రియల గురించి చెప్పబడ్డాయి. ఇక్కడ Adultery, fornication, ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జాగత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన పాటపాటలు మొదలైనవి. Dear brothers and sisters, we are crucified and died with Christ and buried with Him and raised again. ప్రియ సోదరి సోదరులారా, మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఆయనతో కూడా చనిపోయి పాతి పెట్టబడి తిరిగి ఆయనతో కూడా లేచినట్లయితే We are set free, we are liberated from the lust of the flesh. ఈ యొక్క శరీర సంబంధమైన క్రియల నుంచి మనకు స్వతంత్రులుగా చేయబడ్డాం. So we are no more slaves to the flesh. కాబట్టి ఇప్పుడు మనము ఈ దేహమునకు దాసులము కాము. That means our old man is crucified with Jesus Christ and we are dead to the sins. కాబట్టి మన పాత స్వభావము ఆ సిలువపై సిలువ వేయబడి ఇప్పుడు మనకు విడుదల కలిగింది. And we are alive in Christ. ఇప్పుడు new creation. ఇప్పుడు మన ఒక నూతన సృష్టిగా క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్న వారంగా సజీవులుగా ఉన్నవారు. Old man is dead. ప్రాచీన స్వభావం చనిపోయింది. Old man with all sinful works of the flesh is dead. పాపభరితమైన శరీర క్రియలతో ఉన్నటువంటి దేహం ఇప్పుడు చనిపోయింది. And we are alive in Christ. We become new creation. క్రీస్తుతో కూడా సజీవులుగా నూతన సృష్టిగా మనం ఇప్పుడు చేయబడ్డాం. That's what Ephesians chapter 4 verse 24 says that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది. Ephesians 4:24. 4:24 ఎఫెసీ 4:24 175. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So we have become new man created according to God in true righteousness and holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును We ధరించుకొనవలెను. have already read that we are no more debtors to sin. ఇప్పుడు మనం పాపమునకు రుణస్థలం కావని ఇప్పటికే మనం We చదువుకున్నాం. are no more debtors to the flesh. శరీరమునకు రుణస్థలం కామిక. We are no more slaves to sin. పాపమునకు ఇప్పుడు మనం దాసులు బానిసలం కాము. When? ఎప్పుడు? Only when we walk in the Spirit. ఆత్మయందు మనం నడిచినప్పుడు మాత్రమే. Then we will not fulfill the lust of the flesh. ఆత్మానుసారంగా నడిచినప్పుడు మాత్రమే శరీర సంబంధమైన ఏచ్ఛతో మనం నడవు. When we are dead with Christ and rise with Christ, we are liberated from this sin. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మనం విమోచన కలిగి స్వతంత్రులుగా చేయబడ్డాం. We are liberated and we are free. మనం స్వతంత్రులము, ఇప్పుడు మనము విమోచింపబడిన వారు. So our faith in the resurrection power of Jesus Christ says no to sin whenever we are tempted. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి యందు మనకు ఉన్నటువంటి విశ్వాసంతో పాపమునకు లేదు కాదు అని మనం చెప్పగలం. We are dead to sin, we are holy people, we have to live holy life. మన పాపమునకు చనిపోయిన వారము, మన పరిశుద్ధులము, పరిశుద్ధమైన జీవితం జీవించవలసిన వారు. We know our body is the temple of the living God. మన దేహము దేవునికి సజీవమైన దేవునికి ఆలయముగా ఉన్నదని మనకు తెలుసు. So we must keep ourselves holy people. కాబట్టి మనల్ని మనము పరిశుద్ధులుగా ఉంచుకోవాలి. So to lead a victorious life, overcomer's life, righteous life, holy life, we must overcome, we must be dead to the sin. నీతిమంతమైనటువంటి జయ జీవితమును, పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలంటే మనము పాపమునకు చచ్చిన వారుగా ఉండాలి. Secondly, రెండవదిగా we know about the conversion of Saul to Paul. మనకందరికి సౌలు పౌలుగా ఏ రీతిగా మార్చబడ్డాడో తెలుసు. మనం On the way to Damascus to persecute the children of God,
he was going. దేవుని బిడ్డలను హింసించడం కొరకై దమస్కు మార్గం గుండా పౌలు వెళ్తారు. And he had an encounter with the living God. దేవుని జీవం కలిగిన దేవుని ఆ మార్గం ఆయన ఎదుర్కొన్నాడు. And we heard that he fell down from the horse. ఆ గుర్రం నుంచి కింద పడ్డాడని మనకు తెలుసు. And his physical eyes were blinded. ఆ యొక్క కళ్ళు భౌతికమైనటువంటి కళ్ళు గుడ్డిగా చేయబడ్డాయని మనకు తెలుసు. When his physical eyes were blinded, his spiritual eyes were opened. భౌతికమైనటువంటి కళ్ళు ఎప్పుడైతే గుడ్డివైనయో ఆత్మీయమైన కళ్ళు అప్పుడు ఆయన తెరవబడ్డాయి. Yes, sin is become blind to the veins of this world. ఈ లోకాలన్నిటి కూడా అతను గుడ్డివాడుగా అయినట్టుగా మనం అప్పుడు చూస్తాం. And he could see the heavenly glories. పరలోకపు మహిమను అతను చూడగలిగాడు. Let us see what Paul says. పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Philippians chapter 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 7 to 8. 7 నుంచి 8 వరకు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసును క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అల్పడు నిమిత్తము. Here he is talking about loss and gain. ఇక్కడ లాభ నష్టాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. We have also educate ourselves in our life, loss and gain. మన జీవితాల్లో కూడా మన లాభ నష్టాలను మనం ఎంచుకోవాలి. It's very important in our life. చాలా ముఖ్యం మన జీవితంలో ఇది. In the terms of mathematics, in terms of money, loss and gain, is very important in our life. డబ్బు విషయమై ఈ లెక్కల విషయం కూడా లాభ నష్టాలు మన జీవితంలో ఉన్న దాని గురించి. So here Paul also says, whatever is gain to me for this world is loss for Jesus Christ. ఈ యొక్క లోకంలో నేను సంపాదించుకున్న లాభం అంతా కూడా క్రీస్తు విషయంలో అది నష్టముగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. He counts the gain of this world as rubbish, as dung. ఈ లోక లాభం అంతా కూడా ఏ విధంగా అంటున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. So he doesn't want to boast about any gains in this world. ఈ లోక లాభాల గురించి ఆయన అతిశయించదలుచుకోలేదు. See Galatians chapter 6 verse 14. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. Galatians 6:14. 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరం అవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. Here it says the word has been crucified to me and I am crucified to the word. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. It shows that Paul was liberated from this worldly gains. ఈ లోక లాభాల నుంచి సంపూర్తిగా పౌలు స్వతంత్రుడిగా చేయబడినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. From the material things of the world. ఈ శరీర భౌతిక సంబంధమైనటువంటి ఈ లోక వస్తువులన్నిటి నుంచి కూడా విడుదల కలిగింది పౌలు. My dear brothers and sisters, you are tied with Christ and rise with Christ. Whatever the material things of the world, you should not give importance. నా ప్రియ సోదరులారా, మీరు గనుక ఈ లోకమునకు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరించబడిన వారైతే ఈ లోక సంబంధమైన వాటన్నిటి కూడా మీరు చచ్చిన వారే. Our life is hidden in the Lord. క్రీస్తుతో కూడా మన జీవితము భద్రపరచబడి ఉంది. These worldly things, material things are only temporary as long as we live in this world. ఈ లోకంలో ఉన్నంత కాలం మాత్రమే తాత్కాలికమైనటువంటి ఈ లోక సంబంధమైన We విషయాలు. don't belong to this world. ఈ లోకమునకు చెందిన వారం కాము మనం. We belong to the Lord. We belong to the heavenly kingdom. ప్రభువుకు చెందిన వారము, పరలోకపు రాజ్యమునకు చెందిన వారము. So don't give much importance to the material things, worldly gains and all these things. కాబట్టి భౌతికమైన వాటికి మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ లోక సంబంధమైన వాటికి. So Paul was liberated from the material gains of this world. కాబట్టి పౌలు ఈ లోక సంబంధమైనటువంటి లాభాలన్నిటి నుంచి కూడా స్వతంత్రుడిగా చేయబడ్డాడు. And he set his mind on the heavenly things, the gains of the heaven. పైనున్న వాటికి పరలోక సంబంధమైన వాటి మీదే తన మనసును కేంద్రీకరించాడు. That's why Paul writes that those who set their mind on the things of the world. అందుకే పౌలు ఏమని రాస్తున్నాడంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టిని కేంద్రీకరించిన వారందరూ కూడా he is writing with weeping in
Philippians 3:18-19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కన్నీరు విడుస్తూ ఏమని అంటున్నాడంటే, Many people, many believers, even many preachers, they live for only material things of the world. అనేక మంది విశ్వాసులు బోధకులు కూడా భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటి కొరకు ఈ లోకంలో జీవిస్తున్న వారుగా ఉంటున్నారు. That's why he is writing with tears and weeping. అందుకోసమే కన్నీరు విడుస్తూ ఏడుస్తూ ఈ మాటలు రాస్తున్నాడు పౌలుడు. 3:18-19. ఆ 3:18లో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎంతో అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అంతే మనసు ఉంచుతున్నారు. See, those who set their minds on the things of the world, they say they are the enemies of the cross of Christ. ఈ లోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి వాటి మంది మనసు ఎవరైతే ఉంచుతారో దేవుని విషయమందు వారు శత్రువులై ఉన్నారని మనం చెప్తున్నాడు. My dear brothers and sisters, when the spiritual things are blessings you get, you don't care for the worldly things. నా ప్రియ సోదరి సహోదరులారా, ఆత్మ విషయమైనటువంటి దీవెనను మీరు పొందినప్పుడు ఈ లోక సంబంధమైన వాటి గురించి మీరు లెక్క చేయరు. You will not be attracted towards the worldly things. లోక సంబంధమైన వాటి విషయం మీరు ఆకర్షణ అనేది ఉండదు. You turn down all the attractions of the worldly things. లోకాకర్షణ అంతటిని కూడా నువ్వు తృణీకరించేవాడుగా ఉంటావు. That's why we read in Colossians chapter 3, set your minds on the things above. అందుకోసమే కొలస్సీ 3:1లో పైనున్న వాటి యందునే మీ మనసు ఉంచుడని చెప్పేసి అక్కడ చెప్పబడింది. We must refuse to be attracted of the worldly things. లోక విషయమై ఆకర్షితులవుట అనే విషయాన్ని మనం తిరస్కరించాలి. So the change should come to us when we are born again. We are crucified and died with Christ and rise again. మనం తిరిగి జన్మించి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోయి పునరుద్ధరించబడినప్పుడు వీటన్నిటి విషయంలో మనము ఆకర్షితులు కాదు. We have to examine ourselves. మనం పరీక్షించుకోవాలి. Once we were so and so, living in this world as sinner. ఒకప్పుడు నేను లోకంలో పలానుగా వాడుగా ఉన్నాను, పాపిగా ఉన్నాను. నేను after accepting Jesus Christ, క్రీస్తును అంగీకరించిన తర్వాత my old life is gone. I become a new man. నా ప్రాచీన స్వభావం వదిలి ఇప్పుడు నేను నూతన పురుషునిగా నవీన స్వభావం కలిగి ఉంటున్నాను. I am born again. I am a new person. నేను తిరిగి జన్మించాను. ఇప్పుడు నేను ఒక నూతన క్రియను, నూతన వ్యక్తిని. I am a changed person. నేను మార్పు చెందినవాడను. We have to examine ourselves. Is there any change after accepting Jesus Christ as Lord and Savior Jesus Christ? యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనని ప్రభువుగా అంగీకరించిన తర్వాత నీలో ఏమైనా మార్పు ఉందో లేదనే విషయాన్ని మొదట పరీక్షించాలి. Many people, they lead the old life and also the new life. అనేక మంది ఏం చేస్తారంటే పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని కూడా జీవిస్తారు. They go in parallel. ఆ యొక్క సమాంతరంగా వెళ్తా ఉంటారు. Whatever is beneficial, they go in that way. ఏది లాభకరమో దాని మార్గంలో వెళ్తారు. Very sad thing. చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఇది. There should be definite change in our life when we are died with Christ and raised with Christ. మనం క్రీస్తుతో కూడా చనిపోయి లేచిన వారమైతే ఖచ్చితంగా మన జీవితంలో మార్పు అనేది కలగాలి. And the people, our own people, the people around us must see with surprise what a great change took place in our life. మన సొంత వారు, మన చుట్టూ ఉన్న వారు కూడా మనలో కలిగినటువంటి గొప్ప మార్పును చూసి ఆశ్చర్యపడాల్సిన విషయం ఇది. What a great change when we accept Jesus. ఎంత గొప్ప మార్పు ఇతను క్రీస్తుని అంగీకరించడంలో వచ్చింది. So these worldly things, material gains will have no influence at all. కాబట్టి ఈ భూలోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన విషయాలు నా జీవితంపై ఎటువంటి ప్రభావం కలిగి ఉండకూడదు. Many people followed Jesus Christ. అనేక మంది క్రీస్తుని వెంబడించారు. Multitude. ఆ గొప్ప జన సమూహం. What for? ఏ కొరకు? For bread and fish. ఆహారం కొరకు, రొట్టె చేప కొరకు. To receive healing. స్వస్థత పొందుట కొరకు. To receive blessings. దీవెనలు పొందుట కొరకు. And also to receive miracles. అద్భుతాలు చూడటానికి కోసం కూడా. What for you are following Jesus Christ? నీవు క్రీస్తుని ఎందుకు వెంబడించుచున్నావు? When Jesus Christ started talking about heavenly manna and heavenly things, many people left him. ఆయన పరలోకపు విషయాల గురించి, పరలోక మన్నాను గురించి మాట్లాడటం ఆరంభించినప్పుడు జనములో అనేకులు ఆయనను వెంబడించడం మానేశారు. So Jesus Christ started asking his own disciples. కాబట్టి యేసు అప్పుడు ఆ శిష్యులతో మాట్లాడుతూ ఆయన వారిని ప్రశ్నించాడు. You also want to go with me? మీరు కూడా నన్ను విడదలుచుకున్నారా అని అడిగాడు ఆయన. Then Peter says, అప్పుడు పేతురు ఏమన్నాడంటే,
Let us see John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం verse 68. 6 నుంచి 8 వచనాలు. Let us see what Peter replied. పేతురు ఏం జవాబు ఇచ్చాడో ఇక్కడ మనం చూసుకుందాం. Lord, whom shall I go? అప్పుడు పేతురు, To whom shall we go? You have the words of eternal life. Verse 68. 6వ అధ్యాయము 8వ వచనం. 68. 68 క్షమించండి, 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా, యమని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడము, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. Where shall we go, Lord? You are the word of eternal life. ప్రభువా, యమని యొద్దకు మేము వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడము. We know about Judas Iscariot. ఇస్కరియోతు యోధా గురించి మనకు తెలుసు. He loved the world. ఈ లోకాన్ని ప్రేమించాడు. The world, the material things. He loved money. ఆ భౌతికమైనటువంటి వాటి గురించి డబ్బును ప్రేమించాడు. And he betrayed his own master for 30 pieces of silver. ఆ యొక్క తన యజమానిని ఆ యొక్క 30 వెండి నాణాల కొరకు అతన్ని అమ్మివేశాడు. We know about, we read in 2 Timothy about Demas. ఆ దేమా గురించి మనం 2వ తిమోతికి He was co-worker of Paul. అతను పౌలుతో కూడా సహపనివాడై ఉన్నాడు. It is written he loved the world and he left Paul. లోకమును ప్రేమించి పౌలును విడిచినని అక్కడ రాయబడింది. So my dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి we సహోదరులారా, should not love the world or the things of the world or the gains of the world. ఈ లోకమును గాని, లోక సంబంధమైనటువంటి విషయాలు గాని, లోక సంబంధమైన వస్తువులు గాని మనం ప్రేమించకూడదు. We see everywhere prosperity gospel is preached. ఈ దినాల్లో ఎక్కడ పట్టినా కానీ ఈ యొక్క సంపద గురించిన సువార్త ఇప్పుడు చెప్పబడతా ఉంది. Many people, many Christians, many believers live only for this world. అనేక మంది క్రైస్తవులు, అనేక మంది విశ్వాసులు కూడా ఈ లోకం కొరకే బ్రతుకుతున్నారు. Oh, you follow Jesus Christ, you will get this benefit, you will get a job, you will get a good wife or husband, or you get a prosperity, house, everything. యేసుక్రీస్తు నువ్వు కనుక గమనించినట్టయితే మంచి ఉద్యోగం కలుగుతుంది, మంచి భర్త దొరుకుతాడు, మంచి భార్య దొరుకుతుంది, సంపద కలుగుతుంది, ఆస్తి కలుగుతుంది అని చెప్తున్నారు ఈరోజు. This is called prosperity gospel. It's very preached everywhere. ఇదంతా కూడా ఈ సంపద సువార్తగా మనం దీని గురించి చెప్పవచ్చు. But the word of God warns us very strictly. కానీ దేవుని వాక్యం ఎంతో కఠినముగా మనకు హెచ్చరిస్తాడు. Let us see 1 Corinthians chapter 15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూసుకుందాం. 15th chapter verse 19. 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 19వ వచనంలో 19 verse 19. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. If we live only for this world, we are most pitiable and most miserable people. ఈ లోకం కొరకే మనం జీవించినట్లయితే మనం అందరికంటే దౌర్భాగ్యులము, అందరికంటే దుఃఖం కలిగిన వాళ్ళం ఉంటాం. That's why it is written in the word of God, don't love the world or the things of the world. అందుకోసమే ఈ లోకమును గాని, లోక సంబంధమైన వాటిని గాని మీరు ప్రేమించవద్దని దేవుని వాక్యంలో రాయబడింది. The friendship of the world is enmity with God. లోకంతో స్నేహము, దేవునితో శత్రుత్వం అని కూడా రాయబడింది. So my dear brothers and sisters, the resurrection power of Jesus Christ must liberate us, set us free from the materialism of this world. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి ఈ భౌతికమైనటువంటి వాటి గురించి మనల్ని స్వతంత్రులుగా చేయగలగాలి. We'll say another one. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం. Matthew chapter 27 మత్తయి 27 verse 51. 51వ వచనం. మత్తయి 27:51. When he gave up his spirit, the veil of the temple was torn into two from top to bottom. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగాను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగాను. Veil of the temple was torn into two from top to bottom. దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగాను. That means there is no more holy of holy places. దాని అర్థం ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా అతి పరిశుద్ధ స్థలం అనేది ఇప్పుడు మనకు లేదు. ఇక It has become a thoroughfare for us. మనకు అది మార్గంగా చేయబడింది, సుగమం చేయబడింది. Only the priest, as high priest, used to go to the holy of holies. అంతకుముందు అతి పరిశుద్ధ స్థలమునకు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలిగేవాడు. Now that the screen is torn, ఇప్పుడు ఆ తెర చిరిగిపోయింది.
we have free access to go to the presence of the Lord. దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకు ఉచితమైన ప్రవేశం కలిగింది. So we become the priesthood. కాబట్టి ఇప్పుడు మనమే యాజకులం అయిపోయాం. It is written in 1 Peter where the holy priest, royal priesthood. మొదటి పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏర్పరచబడిన జనాంగం రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డామని. So there is no more distinction between the pastor and the congregation. కాబట్టి సంఘ కాపరికి ఇప్పుడు సమాజానికి మధ్య వ్యత్యాసం అనేది ఏమీ లేదు. We have access as a believer. We have access where no mediator is necessary. We can go to the Lord. విశ్వాసగా ఇప్పుడు మనకు మధ్యవర్తి అనేవాడు అవసరం లేదు. నేరుగా ఉచితమైనటువంటి ప్రవేశం పరిశుద్ధ సన్నిధికి మనం కలిగింది. We can enter in the presence of the Lord. ప్రభు యొక్క సన్నిధికి నీవు ప్రవేశించవచ్చు. In a very simple faith. సామాన్యమైనటువంటి విశ్వాసంతో నీవు అక్కడ ప్రవేశించవచ్చు. And also about food and drinks, what to eat, what not to eat. There is no restrictions at all. ఇప్పుడు ఏమి తినాలి ఏమి తినకూడదనే విషయంలో ఎటువంటి నిషేధాలు అనేవి లేవు. They become only shadows. ఇప్పుడు అవన్నీ కూడా ఛాయారూపంగా ఉన్నాయి. But the real substance is Christ. అసలైనది ఏమిటంటే క్రీస్తు. The Lord's Supper is not a ritual. ఇప్పుడు ఆ యొక్క ఆచారాలన్నిటిని కూడా దేవుడు ప్రక్కకు తీసేశాడు. The Lord's table is not a ritual. ఇప్పుడు ప్రభు యొక్క బల అనేది ఆచారం కాదు. It simply symbols of the body and the blood of Jesus Christ, the bread and the wine. యేసు యొక్క దేహమును ఆయన రక్తమునకు అది సాదృశ్యంగా ఒక చిహ్నముగా ఉంటుంది. We remember his death, burial, resurrection. ఆయన యొక్క మరణమును ఆయన యొక్క పునరుద్ధానమును మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. So whenever we partake part in the body, the table, ప్రభు యొక్క బల, the sufferings of Jesus Christ on the cross. ఆ యొక్క ప్రభు బలలో ఆయన యొక్క దీంట్లో పాల్గొంటున్నప్పుడు మనం ఆయన యొక్క క్రీస్తు శిలువలో పొందిన శ్రమను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. We can do this partake Lord's table anywhere, anytime. ఎక్కడైనా ఎప్పుడైనా కానీ మనం ప్రభు యొక్క బలలో మనం పాల్గొనవచ్చు. Acknowledge the death, burial, resurrection of Jesus Christ, and simple faith where we take part. ఆయన మరణమును ఆయన పాతి పెట్టబడుట తిరిగి పునరుద్ధానం చేయటం మనం ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం So చేసుకోవాలి. from all these religious customs and rituals, we are liberated because the power of resurrection of Jesus Christ gives us that. ఈ మత్సమైనటువంటి ఆచారాలన్నిటి నుంచి కూడా మనం స్వతంత్రులుగా చేయబడ్డాము. ఎందుకనగా ఆయన పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తున్నది కాబట్టి. Another we see Romans chapter 10 verse 4. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. Romans chapter 10 verse 4. రోమా 10:4. Romans chapter 10 verse 4. రోమా 10:4. Verse 4. Christ is the end of the law. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. Christ is the end of the law. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. Galatians 3:14 says, గలతీయులకు రాసిన పత్రిక 3:14లో ఏమనుందంటే, Christ has redeemed us from the curse of the law. ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి క్రీస్తు మనకు విడుదల కలుగు చేసినట్టు ఉంది. Christ is the end of the law. క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తమై ఉన్నాడు. Christ has redeemed us from the curse of the law. ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క మూలాల నుంచి కూడా మనకు విమోచన. So we are no more under the law. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఇంకా లేనే లేవు ఇప్పుడు. But we are under the grace of Lord Jesus Christ. మన ప్రభువైన యేసు యొక్క క్రీస్తు యొక్క కృప కింద మనం ఉంటున్నాం. So we are liberated. The resurrection power of Jesus Christ liberates us from the law. ఇప్పుడు మనం స్వతంత్రులుగా చేయబడ్డాము. ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల కలిగింది. We know that Paul was once a legalist. పౌలు ఒకసారి న్యాయ సంబంధమైన వాటి గురించి చాలా ఎక్కువగా ఒత్తిడి చేసేవాడుగా ఉంటున్నాడు. పట్టుదల నిష్ఠ కలిగిన వాడు Paul. But once he had an encounter with Jesus Christ, ఒక్కసారి యేసుని ఎదుర్కొన్న తర్వాత, let us see what he is telling. ఇప్పుడు అతను శైలి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. Epistle according to Philippians, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక chapter 3 verse 10. 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగువనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై అయినను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్గొనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను.
he dumped legalism as dung. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రమును పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాడు. Power of resurrection of Jesus Christ and the fellowship of sufferings. పునరుద్ధాన బలములోను ఆయన మరణ విషయంలోను శ్రమలలోను సమానుభావం కలిగిన వాడై. My dear brothers and sisters, we must know we are justified. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని మనం తెలుసుకోవాలి. Not by law, but by the grace of Jesus Christ. ధర్మశాస్త్రం బట్టి కాదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టే మనం నీతిమంతులుగా. We are saved by the grace of God, not by law. మనము క్రీస్తు యొక్క కృపను బట్టే రక్షించబడిన వారం, కానీ ధర్మశాస్త్రం బట్టి కాదు. So for our worship and prayers, where to meet, when to meet, there is no legal anything there. కాబట్టి మన ప్రార్థన నిమిత్తమై, ఆరాధన నిమిత్తమై ఎక్కడ కలుసుకోవాలి, ఏ విధంగా కలుసుకునే దానికి ఆంక్షలు అనేవి ఇప్పుడు లేవు. There is no law what to eat, what not to eat. ఏ తినాలో దాని గురించి ఎటువంటి నిషేధం కానీ ఆ యొక్క ఆంక్షలు కానీ లేవు. What to give, how much to give, where to give, whom to give. There is no law at all. ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, వీటన్నిటి గురించి కూడా ఎటువంటి న్యాయశాస్త్ర నిబంధనలు ఏమి లేవు. It all depends on our personal relationship with the Lord and our conscience. మన మనస్సాక్షిని బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. So we are set free from the law. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి మనకి ఇప్పుడు విడుదల కలిగింది. So the power of the resurrection of Jesus Christ must set us free from any law. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఎటువంటి న్యాయ సంబంధమైన ధర్మశాస్త్రం నుంచి మనకు స్వతంత్రులుగా చేయాలి. We'll see another point. ఇంకొక అంశాన్ని కూడా ఇప్పుడు మనం Colossians chapter 3 verse 11. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. Colossians chapter 3 verse 11. 3:11. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని భేదము లేదు, పరదేశి అని సిథియని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. So he says there is no difference between Greek and Jew, circumcised, uncircumcised, barbarian, Scythian, slave or free. కాబట్టి ఇక్కడ ఏ భేదం లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని ఏ తేడా కూడా లేదు. ఇక్కడ Christ is all and in all. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. That means the resurrection power of Jesus Christ must set us free from groupisms. కాబట్టి ఈ గుంపులుగా మనం చేర్చబడుట, ఈ అటువంటి విభజన ఇటువంటి ఉన్నాయన్నీ కూడా దాని అన్నింటి నుంచి మనకు విడుదల కలగాలి. Christ is supreme and all. Christ is sovereign God. క్రీస్తే సర్వోన్నతుడిగా సార్వభౌముడైన దేవుడిగా మనకు ఉంటున్నాడు. So there should not be any place for distinction between groups and castes and religions and nations. కాబట్టి మత సంబంధమైన, గుంపుల సంబంధమైన, కుల సంబంధమైన ఎటువంటి వ్యత్యాసం కానీ తేడా కానీ ఇప్పుడు మన మధ్య ఉండకూడదు. There should not be any groups in the believers. విశ్వాసుల్లో గుంపులుగా, వర్గములుగా మనము విభజించబడదు. We should not look down on somebody, speak high about somebody. మనం ఒకరి గురించి కింది చూపు చూడకూడదు, ఒకరి గురించి ఎక్కువగా మనం వారు ఎక్కువ అని కూడా అనుకోకూడదు. All are equal in the sight of God. ప్రభు దృష్టిలో మనం అందరము సమానమే. They are all children of God. మనమందరము దేవుని బిడ్డలం. They are children of Adam. మనమందరము ఆదాము సంతతి వారమే. Our blood is same. All our blood is red only. మన అందరి రక్తం కూడా ఎర్రగానే ఉన్నది. So we should not create any distinction or differences among the groups, among the religion or subcaste and caste. కాబట్టి కులరీత్యా కానీ, మతరీత్యా కానీ, వర్గరీత్యా కానీ మనం ఎటువంటి వ్యత్యాసాలు, భేదములు అనేవి మన మధ్య కలుగు చేసుకోకూడదు. The middle wall is broken. ఈ మధ్య గోడ ఇప్పుడు తీసివేయబడింది. So we all must, as believers, serve the Lord with all humility and love. కాబట్టి దీనత్వంతో, ప్రేమతో మనం అందరం కూడా మన ప్రభువైన యేసును మనం సేవించవలసిన వారు. So the resurrection power of Jesus Christ must liberate us from this groupism. యేసుక్రీస్తు ఆ యొక్క పునరుద్ధాన బలము మనందరినీ కూడా ఈ వర్గ విభేదాల నుంచి స్వతంత్రులుగా చేయాలి. We should never talk about caste, subcaste, such things. కులాల గురించి, ఉపకులాల గురించి, వీటి గురించి ఎన్నడూ మనం మాట్లాడకూడదు. Finally, చివరిగా please turn with me to John's Gospel chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయానికి దయచేసి నాతో కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయం verse 19 and 20. 19-20 వచనాలు.
ఆదివారం Here we see when Jesus Christ was crucified, all the disciples were filled with fear. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే శిష్యులందరూ కూడా భయంతో నింపబడిన వారై ఉన్నారని చూస్తున్నాం. Filled with unbelief. అక్కడ అవిశ్వాసంతో నింపబడిన వారుగా అయిపోయారు. So what they have done? వాళ్ళు ఏం చేశారు? They left the place where Jesus Christ was crucified. యేసు ఎక్కడ సిలువ వేయబడి అక్కడ నుంచి పారిపోయారు. వాళ్ళు They scattered. వాళ్ళు చెరిగిపోయారు. And finally they gathered in the upper room. చివరిగా మేడ పైన ఉన్న గదిలో చేరారు వాళ్ళు. And they locked up with fear. ఆ యొక్క భయంతో తలుపు తాళం వేస్తున్నారు. So at the time Jesus Christ, the risen Jesus Christ appears to them. కాబట్టి పునరుద్ధానుడైనటువంటి యేసు వచ్చి తలుపు తట్టాడు ఇప్పుడు వాళ్ళ దగ్గర. What this says? ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 20వ అధ్యాయం 19-20 వచనాలు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పారు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. Here we see that risen Lord entered the room with greetings saying, Shalom, peace be with you. ప్రభు అయిన యేసు పునరుద్ధానుడై వారి మధ్య నుంచి ఇప్పుడు ఏమంటున్నాడంటే షాలోమ్ మీకు సమాధానం కలుగునుగాక అంటున్నాడు. He breathed his Holy Spirit on them. వారి మీద పరిశుద్ధాత్మను వారి మీద ఊదినట్టుగా చూస్తాడు. And he blew away their unbelief and fear. వారి భయం అంతటిని వారి అవిశ్వాసం అంతటిని కూడా ఆయన ఊది వేసేసాడు. I told them, don't stay here anymore. Go out and tell that I am risen. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళి నేను లేచాను, తిరిగి లేచానని అందరికీ చెప్పండి అని చెప్తున్నాడు. Don't stay here. Go out and tell I am risen. ఇక్కడ వద్దు, ఇక్కడ మీరు ఉండొద్దు, నేను లేచానని చెప్పి పునరుద్ధానుడయ్యానని చెప్పండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు. See verse 21. 21వ వచనం చూడండి. As the Father has sent me, I also send you. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. My dear brothers and sisters, శ్రీ సోదరి సోదరులారా, this is very important message for you and me. ఇది మనకు నీకు నాకు ఇది ఎంతో ముఖ్యమైనటువంటి సందేశంగా ఉంటుంది. Why you seek among the dead? నీవు ఆ మృతుల మధ్య ఎందుకు చూస్తూ వెతుకుతున్నావు? Our God is risen. He is alive. He is same today, yesterday, today and forever. మన ప్రభువు లేచి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు మన ప్రభువు. He has no beginning, no end. ఆది అంతము లేనివాడు ఆయన. I am the Alpha and the Omega. నేనే ఆల్ఫను ఒమేగా అంటున్నాడు. ఇప్పుడు I have no death. ఇప్పుడు నాకు మరణం అనేది లేదు. I have power over death and the burial ground. ఆ మరణం మీద ఆ యొక్క సమాధుల మీద కూడా నాకు అధికారం ఉన్నది ఇప్పుడు. So I am alive. Don't be afraid. కాబట్టి నేను సజీవుడిగా ఉన్నాను, మీరు భయపడవద్దు అంటున్నాడు. Take out all your fear. నీ యొక్క భయమంతటిని తీసివేసే. Be filled with the Holy Spirit. ఆత్మతో ఆత్మ పూర్ణుడుగా చేయబడు. Don't stay here anymore. Go and tell to the world that the Christ you have crucified is risen. ఇక్కడ నీవు ఉండవద్దు, నువ్వు వెళ్ళి సిలువ వేయబడిన క్రీస్తు తిరిగి లేచాడన్న విషయాన్ని అందరికి చెప్పుకోయను. So this message is for you and me also today. కాబట్టి ఈ దినమందు ఈ సందేశము నీకు నాకు ఇవ్వబడింది. Let us not confine to this four walls and only do all the worship service. ఈ నాలుగు గోడల మధ్య ఉండి మనం ఇక్కడే మనం పరిచర్య చేద్దామని అనుకోవద్దు. We must go and tell to the world. ఈ లోకములకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. That Jesus Christ the true living God and he loves you, he gives you salvation. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, నీకు రక్షణ కలుగు చేయవాడు అని చెప్పి నువ్వు చెప్పాలి పోయి. So all the fear, unbelief, defeatism left the disciples. కాబట్టి ఆ యొక్క శిష్యుల్లో ఉన్నటువంటి భయము, దోషము, ఆ యొక్క అపనమ్మకం అంతా కూడా వారిని విడిచిపెట్టినారు. They were filled with the Holy Spirit and they become very, very bold. పరిశుద్ధాత్మ పూర్ణుడై వారు బహుధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. And let us see what Peter says. పేతురు ఏమంటున్నాడో చూడండి ఇప్పుడు ఇక్కడ. Acts chapter 2. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము. Acts chapter 2. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యము 32 to 33. 32 నుంచి 33 వరకు. This Christ, this Jesus God is this Jesus God has raised up, of which we are all witnesses. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. Therefore, being exalted to the right hand of God, having received from the Father the promise of the Holy Spirit,
He poured out of this which we see and hear. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వించున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. You know about Peter. పేతురు గురించి చెప్తున్నాడు ఇక్కడ. He denied Jesus Christ 3 times. 3 మార్లు యేసును తృణీకరించిన వాడు. He was filled with fear. He was afraid a small girl. భయంతో నింపబడి ఒక చిన్న బాలికను చూసి భయపడ్డాడు. Such a timid person. అంత పిరికివాడు. When Jesus Christ blew the Spirit on him, పరిశుద్ధాత్మను ఆయన మీద యేసు ఊదినప్పుడు he was filled with the Holy Spirit and become very, very bold and went and addressed the people. ఆత్మపూర్ణుడై బహుధైర్యం కలిగి ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రవచించున్నాడు. This Jesus Christ whom you crucified is alive. We are the witness. He is telling. మీరు సిలువ వేసిన యేసు ఇప్పుడు తిరిగి లేచాడు, దానికి నేను సాక్షిని అంటున్నాడు. Oh, what should we do? ఇప్పుడు మేము ఏం చేయాలని వారు అడుగుతున్నారు. Believe on Lord Jesus Christ, you and your household will be saved. ప్రభువైన యేసుక్రీస్తుని యందు నీవు నమ్మిక ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురని చెప్తాడు. Oh, when Peter started preaching boldly, the public were cut to heart. They were pierced in the heart. బహిరంగంగా ఈ పేతురు సాక్ష్యం ఇస్తున్నప్పుడు జనసమూహం వారు గుండెలో కోపం కలిగిన వారుగా ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు Verse 37:41 says that. Acts chapter 2. ఆ అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37 నుంచి వారు ఈ మాట విని హృదయంలో నచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడుగుగా పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. So with one message of Peter, 3,000 people were cut to the heart and accept Jesus Christ, and they were baptized, and they were added to the church. పేతురు యొక్క ఈ ఒక్క సందేశముతో అనేకులు హృదయంలో నొచ్చుకొని 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ఆ దినాన్ని If you have the resurrection power of Jesus Christ, you will be bold enough to go and tell the gospel of Jesus Christ to others. నీలో గనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి కనుక ఉన్నట్లయితే ధైర్యంతో నీవు కూడా వెళ్ళి ఈ సువార్తను నీవు ప్రవచించగలవు. When Jesus Christ told the disciples that he is going to leave soon, యేసుక్రీస్తు శిష్యులతో నేను త్వరలో మిమ్మల్ని విడిచిపెడుతున్నానని చెప్పినప్పుడు again they were filled with fear. మరలా వారు భయంతో నింపబడ్డారు. Oh, our Lord is going away. What will happen to us? మా ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు మాకు ఏం జరుగుతాయి ఉన్నదని చెప్పేసి వారు అనుకున్నారు. At that time Jesus Christ gave them assurance again. అప్పుడు యేసు వారికి మరొక నిశ్చయితను వారికి ఇచ్చాడు. John chapter 16 verse 7. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. It is for your advantage that I go away. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. If I do not go away, the helper will not come to you. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. If I depart, I will send him to you. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. So my evidence is, as Lord Jesus Christ has ascended to heaven, నా ప్రియ సోదరి సోదరులారా, పరలోకమునకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆరోహణమయ్యాడో the Holy Spirit descended on him. పరిశుద్ధాత్మ దేవుడు క్రిందికి దిగి వచ్చాడు. As the Lord has ascended, ప్రభు ఆరోహణమైన రీతిగా the Holy Spirit has descended on him. పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వచ్చాడు. And it filled with all the gifts of the Holy Spirit. ఆత్మ వరములన్నిటితో కూడా మనల్ని నింపింది. We are all filled with the gifts of the Holy Spirit. మనమందరం కూడా ఆత్మ వరములతో నింపబడ్డాము. And what they have done after that, తర్వాత మనం ఏం చేశాము? ఇప్పుడు what they have done. వాడు ఏం చేశారు? వాడు Let us see Mark's Gospel. మార్కు సువార్త ఒకసారి చూసుకుందాం. First chapter 16. 16వ అధ్యాయము. Mark's Gospel 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము. Mark మార్కు సువార్త 16వ అధ్యాయము. verse 15. 15వ వచనం. 19 to 20. All authority is given to me. Go therefore. When he ascended, the disciples advanced. 20. All authority is given to me. Go therefore. All authority is given to me. సర్వాధికారం నాకు అనుగ్రహించబడినది. ఇలా Go therefore. కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. All authority is given to you.
మీకు సర్వాధికారం ఇవ్వబడినది. Therefore, go and preach the gospel. కాబట్టి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. So they were filled with the resurrection power of Jesus Christ. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క శక్తితోటి వారు నింపబడ్డారు. And they advanced. వారు ముందుకు సాగారు. They